నెల్లూరు జిల్లా కావలి ముసునూరులో దారుణం. ముసునూరులో 5 మందిపై కత్తితో పొడిచి దాడి చేసిన చలంచెల్ల విజయ్ అనే వ్యక్తి. దాడి ఘటనలో తీవ్రంగా కత్తిపోట్లకు గురైన నాగిశెట్టి శ్రీను, ప్రశాంత్, సుధాకర్, సుష్మా, సురేష్ అనే వ్యక్తి మృతి. మరికొందరి పరిస్థితి విషయం ఆస్తి తగాదాలే కారణమని తెలుస్తోంది. నెల్లూరు జిల్లా కావలి ముసునూరులో దారుణం. ముసునూరులో 5 మందిపై కత్తితో పొడిచి దాడి చేసిన చలంచెల్ల విజయ్ అనే వ్యక్తి. దాడి ఘటనలో తీవ్రంగా కత్తిపోట్లకు గురైన నాగిశెట్టి శ్రీను, ప్రశాంత్, సుధాకర్, సుష్మా, సురేష్ అనే వ్యక్తి మృతి. మరికొందరి పరిస్థితి విషయం ఆస్తి తగాదాలే కారణమని తెలుస్తోంది. వాళ్ళ భార్య ఉంది, పుల్లా శ్రీనివాసరెడ్డి తమ్ముడు ఉన్నాడు, పుల్లా సుబ్బారెడ్డి ఉన్నాడు, అది శ్రీనివాసరెడ్డి లేడు, పుల్లా సుబ్బారెడ్డి ఉన్నాడు సార్. సార్ సుబ్బారెడ్డి స్పాట్లో ఉన్నారు సార్. స్పాట్లో ఇక్కడికి వచ్చాడు సార్, టీషర్ట్ వేసుకొని, చినిగిపోయిన టీషర్ట్ వేసుకొని ఇక్కడికి వచ్చాడు సార్. ఎంతమంది మీద దాడి చేశారు? 5 మంది మీద దాడి చేస్తారు. అందరూ కత్తిపోట్లేదు సార్. ఆయనకి మరీ సురేష్ అనుకది మరీ విషయంగా చనిపోయే పరిస్థితిలో ఉన్నారు సార్. చూశారు కదా సార్ మీరు కూడా. 5 మంది అది దారుణంగా వివరిస్తున్నారు సార్. వైఎస్ఆర్ పాలన నన్ను ఏడగడతానండి సార్ శ్రీనివాసరెడ్డి. నాకు ఆ రికార్డింగ్ కూడా సార్. నేను కౌన్సిలర్ పిల్లలు సార్. నేను 2 నుంచి వచ్చి పదవికి వచ్చి నాకు ఇబ్బంది పెట్టారు సార్. నాకు ఆ డబ్బులు తీసుకొని మా ఊరికి పోయి వచ్చి మా అమ్మ వాళ్ళని మీ వాడిని చంపేస్తావు అని చెప్పి బెదిరించి వచ్చారు సార్. సుబ్బారెడ్డి మరి మా ఊరికి పోయి బెదిరించి వచ్చారు సార్. డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోమని. ఒక మర్డర్ జరిగింది. దీంట్లో సుబ్బారెడ్డి అనే వ్యక్తి, విజయరెడ్డి ఇంకా కొంతమంది కలిసి ఒక సురేష్ అనే వ్యక్తిని పడవడం జరిగింది కత్తితో. సురేష్కి గాయాలతో నిలబడడం జరిగింది. అదేవిధంగా సురేష్ బంధువులు అయినటువంటి సుధాకరు ఇంకా కొంతమందిని అతని పడవడం జరిగింది. ఇంకా 4గురికి గాయాలైన వాళ్ళని నెల్లూరు హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ముద్దాయిల కోసం మేము వెతుక్కున్నాము, తొందరలోనే పడుకుంటాము. ఇది వాళ్ళకి సుబ్బారెడ్డి యొక్క ఉన్నటువంటి ఒక ఇంటి సమస్య వల్ల వచ్చింది. సుబ్బారెడ్డి ఒక ఇల్లుని అనే ఆవిడకి అమ్మినట్టుగా ఒక డాక్యుమెంట్ ఉంది. లక్ష్మీప్రసన్న సురేష్ అనే వ్యక్తికి అమ్మినట్టుగా డాక్యుమెంట్ ఉంది. తర్వాత ఈ సురేష్ సుబ్బారెడ్డి యొక్క ఇంట్లో ప్రస్తుతం సురేష్ వాళ్ళని ఖాళీ చేయించడానికి అడిగే క్రమంలో ఈ గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. సార్ మీ దగ్గరికి ఎలాంటి రాజకీయము ఏం లేదు. దీంట్లో ఓన్లీ ఆస్తి తగాదాలే, ఇంటి సమస్య. ఓకే సార్. ఆ ఇంటి సమస్య మీద పలుమారు మిమ్మల్ని కలిసారని సమాచారం. ఇది సివిల్ నేచరు. వాళ్ళు ఖాళీ చేయించమంటే ఖాళీ చేయించడానికి మా దగ్గర ఏం లేదు. ఖాళీ చేయించేది మా కాదు, సివిల్ కోర్టుకి వెళ్ళమని చెప్పాము.